సమస్య పరిష్కరించండి సార్. అలా చర్చా ఇంకా వెళ్ళలేదు 10 నిమిషాలలో వెళ్తానా చిట్టా వెళ్తానా అనిలు సోషల్ వచ్చి 5 సార్ పనిచేస్తుంది 15 సంవత్సరాలు నువ్వే అవుతుంది. అప్పటి నుంచి కూడా అట్లే కాదైతే పనిచేస్తారు. ఏ అధికారులు వచ్చినా కానీ దాన్ని 15 సంవత్సరాలు వెళ్ళిపోతారు అంతే. కృష్ణాది నెలకి సార్. ఈ 15 సంవత్సరాలు నేను చూస్తున్నా. నేను కూడా 15 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుంచి ఇంతవరకు పని చేస్తలేదు. అది అట్లే ఉంటాను. ఎంతోమంది అధికారులు వస్తూ ఉన్నారు పోతూ ఉన్నారు కానీ ఎవరు పట్టించుకున్న పాపన ఉండలేదు అని చెప్పేసి ఆ విధంగా వ్యక్తం ఇస్తాను. చూసిపోతుందని ఏం చేస్తారు సార్. మాకు ఒక లాటిన్ మా విద్యార్థులకు మీరు ఏంటంటే నేను ఇక్కడ పైప్ లైన్ వేసినప్పుడు పైప్ లైన్ వేస్తాను సార్. జామ్ అయ్యి అక్కడ సెట్టింగ్ కాబట్టి బయటకి టాయిలెట్స్ ఉన్నాయి అన్న. కానీ అవి పెండింగ్లో ఉన్నాయి. కొన్ని పైప్ లైన్ జామ్ అయ్యి సివిల్ ఉంటుంది అంత మట్టి జామ్ అయ్యి అది అక్కడ ఇళ్ళకు బయటకి వేసినప్పుడు నీళ్ళు వాటర్ పోవాలి. ఇంకా సెట్టింగ్ దాన్ని అయితే లోపడున్నాయి పెద్ద ప్రాబ్లం వాటర్ ఒకటి అట్లా చెప్తే వర్షాకాలం ఏనంటే వచ్చారు ఇంత అయినా ఒకరోజు కలిగిద్దా వీటిలో వదిలేదా కొంచెం ఇన్ఫెక్షన్స్ కూడా బాగుంటుంది. పెట్టి గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్తారా? ఇంకా ప్రైవేట్ గవర్నమెంట్ తీసుకెళ్ళినా 2 రోజులు ఇస్తాను తక్కువ మళ్ళీ ప్రైవేట్ తీసుకెళ్తాను. ప్రైవేట్ ఎక్కడ రాజకుమార్ అని ఉంటారు. వర్షాలు గట్టి కొడుతున్నాయి. బట్టలు ఎండాయి. రూమ్కు 10 మంది రూమ్ 5 బెడ్లు ఇస్తాము. 3 బెడ్ పైన కూడా పైన కింద పడుకుంటారు. పిల్లలు మంచిగా ఉంటారా? వాళ్ళు మంచిగా ఉంటారా? వీక్లీ 1 టైం డ్యామేజ్ అండి సార్. అది ఖరాబ్ అయింది. డ్యామేజ్ అయింది. వాడేటి అవి వాడేటి అవి ఈ మొత్తం ఖరాబ్ అయింది. 1 2 3 4 ఇది డ్యామేజ్ అండి. ఇది డ్యామేజ్ అండి. వాడేటి 1 2 పొద్దున 9 గంటలకు సాయంత్రం 7 గంటలకు
ఫస్ట్ స్టార్టింగ్ రూమ్ బాత్రూమ్ ప్రాబ్లం సార్. ఏంటి మీ హాస్టల్ పేరు? ఎస్సీ హాస్టల్ అంటే నైట్ వాచ్మెన్ గట్టయ్య అవుట్ సోర్సింగ్ వర్కర్. ఎన్ని సంవత్సరాలు సార్ నేను 7 చేస్తాను, 7 రన్ అవుతుంది. అంటే ప్రాబ్లం ఏంటి సార్? ఇంకా ఇక డ్యామేజ్ అయినాయి, ఇంకా మొత్తం డ్యామేజ్ సెట్ చేయబట్టి అది ఏర్లు పోయి డ్యామేజ్ అయింది. సేఫ్టీ ట్యాంక్ అవన్నీ క్లియర్ ఉందా? రెండైతే క్లియర్ ఉన్నాయి. అది అయితే పనిచేస్తారు. రెండింటికి ఎన్ని పని చేస్తారు? సో 9కి మనకు 7 పని చేస్తారు, 2 పని చేస్తుంది. అది 3కి కూడా కొంచెం పని చేస్తుంది, దాన్ని వాడతలేము. ఇంకా ఎంతమంది విద్యార్థులు? 62 మంది విద్యార్థులు, 62 మంది 6 ఆబ్సెంట్ ఉన్నారు. 62 మంది విద్యార్థులు కేవలం 2 బాత్రూమ్లు, లాటిన్ మాత్రం 2 మరుగుదొడ్లు పనిచేస్తాయి. బాత్రూమ్ పని చేస్తున్నాయి. టాయిలెట్స్ 9కి 2 పని చేస్తారు, 7 పని చేస్తారు. ఇదిగో ఇంజనీర్స్ రాసుకొని పోయాడు, కానీ ఇదివరకు మనకు ఇన్ఫర్మేషన్ మెస్ ఓకేనా? సార్ మెస్ ఓకే సార్. కూరగాయలు మాకు 3 డేస్కి ఒకసారి వస్తుంది కూరగాయలు. 3 డేస్ మొన్న నిన్న వచ్చినాయి, నిన్న ఇవాళ రేపటి అని ఇవరకే మళ్ళీ రేపు వస్తుంది. అన్ని మెనూ ప్రకారమేనా? మెనూ ప్రకారం సార్, మెనూ ప్రకారం. కిచెన్ ఎక్కడ? సో మాకు కూడా అది మీద డ్యామేజ్ అయింది సార్. రూమ్ గట్రా డ్యామేజ్ అయినాయి, అవి కూడా రాసుకుని ఇంజనీర్ రాసుకుని పేరు చేపిస్తాను. అది పగిలిపోయి కింద పడుతుంది. ఎప్పటికప్పుడు నీట్గా ఉంటుంది. ఎస్సీ హాస్టల్ బాత్రూంలో కూడా ప్రాబ్లం బీసీ హాస్టల్ మొత్తం స్టార్టింగ్ సార్ క్లియర్ ఉన్నాయి బాత్రూమ్ లాగా. సార్ వస్తుంది సార్, ఆఫీసులో వచ్చి చూసుకుంటూ పోతుంది అది. ఇది బాగా పెండింగ్ ఉన్నాయి సార్. అవే ఇవి మొత్తం లాట్రిన్, ఇలా 3 బాత్రూమ్లు, ఇవి మొత్తం లాట్రిన్ పెండింగ్లో పడి అవి మొత్తం లాట్రిన్స్ కూడా వాడకంలో లేవు. అది వాడకం లేదు. ఒక 5 years కింద కూరగాయల సార్ ఉన్నప్పుడు మనం రిపేర్ చేసినాం, అయిపోయింది అన్న కూరగాయల సార్ ఉండే. తర్వాత అసలు కరోనా తర్వాత నుంచి బంద్ అయిపోయింది. ఇప్పుడు దీనికి ఇన్ఛార్జ్ ఎవరు అన్నాడు? వాడే సార్, వార్డెన్ కదా? వాడే సార్. వార్డెన్ మరి చెప్తాడా అధికారులు? చెప్తాను అందరికీ. మన కలెక్టర్ మేడం వచ్చి, అందరూ ఆఫీసర్లు వచ్చి, జిల్లా ఆఫీసర్లు వస్తారు, అందరూ వచ్చి రాసుకుంటారు. పోతున్నారు. స్పెషల్ ఆఫీసర్ వచ్చిండు, స్పెషల్ ఆఫీసర్ వచ్చి కూడా రాసుకుంటారు. మీకు మెయిన్ మాకు ఇదే మెయిన్ ఉన్నాయి సార్ అని చెప్పినాం. ఎంతమంది ఉంటారు ఇలా విద్యార్థులు? ఎంతమంది ఉంటారు విద్యార్థులు? ఇప్పుడు 38 మంది విద్యార్థులు. 38 మందికి మొత్తానికి బాత్రూమ్ లేదు. బాత్రూమ్ 6 బయటకి వెళ్తారు. 6 బయటకి వెళ్తుంది. మళ్ళీ కూడా మాకు మిషన్ బయట నీళ్ళు ఏంటంటే అది నల్ల నీళ్ళు వచ్చినప్పుడు మాకు నీళ్ళు, ఒకవేళ ఊళ్ళో ఏమైనా అది రిపేర్ ఉంది అనుకో, ఆ పైపు వాళ్ళు ఆడినా ఇక మాకు ఇబ్బంది. ఫుడ్ నీళ్ళు వంటకు సాడానికి అన్నీ అవి అట్లా. ఒక బోర్ వేస్తే బాగుంటుంది. దానికి నేను అక్కడ తీసుకొస్తా, ఊళ్ళో బాలవికిస్ అని వాటర్ ప్లాంట్ ఉంది, అక్కడ తీసుకొస్తా. కార్డు పెట్టుకొని తీసుకుని వస్తా. ఇక వంటకు మిషన్ పోతాయి. ఇప్పుడు వర్షాకాలంలో అది మొత్తం పని చేసిన ఎందుకంటే వంటకు ఇబ్బంది అవుతుంది. మీరు ఈయనేంటి? నేను అవుట్ సోర్సింగ్ కమాటి అవుట్ సోర్సింగ్ అది చూద్దాం పక్కడ. పిల్లలు కానీ మాకు కానీ ఎప్పుడు కనవాలి. అందరూ మండల ఆఫీసర్ అందరూ ఈరోజు నేషనల్ హ్యూమన్ రైట్స్ ఎన్జిఓ నేషనల్ చైర్మన్ ఆదేశాల మేరకు శనిగరం గ్రామంలోని ఎస్సీ హాస్టల్ను సందర్శించడం జరిగింది. ఇందులో భాగంగా కొన్ని సమస్యలు మాతోటి ఇందులో పనిచేస్తున్నటువంటి వార్డెన్ గారు మాతో చెప్పుకోవడం జరిగింది. విద్యార్థులకు అనుకూలంగా అంటే ఆడుకోవడానికి అనుకూలంగా కింద బెడ్ వేసి చదువు చేస్తే ఆడుకోవడానికి విద్యార్థులకు సౌకర్యంగా ఉంటుందని సమస్య చెప్పడం జరిగింది. అలాగే 60 మంది విద్యార్థులకు గాను కేవలం 2 మరుగుదొడ్లు మాత్రమే పనిచేస్తున్నట్టు, తర్వాత స్నానానికి కూడా ఇబ్బంది అవుతుంది, వాటర్ ప్రాబ్లం ఉన్నది. పైన కిచెన్లో కనుక చూసుకున్నట్టయితే పైనుంచి పెచ్చులు రాలి పడిపోతూ ఉన్నాయి. దీనికి సంబంధించి స్థానిక జిల్లా కలెక్టర్ గారు త్వరగా వీటిపైన చర్య తీసుకొని
బాగుపరిచినట్టయితే విద్యార్థుల భవిష్యత్తు కానీ ఫ్యూచర్ కానీ బాగుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎన్జిఓ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు ఎన్నోట భూశంకరాచార్య గారి ఆధ్వర్యంలో ఈరోజు కోయడ మండలం శనిరం గ్రామంలో ఉన్న బీసీ హాస్టల్ను జిల్లా కమిటీ మరియు కోయడ మండల కమిటీ పక్షాన పరిశీలించడం జరిగింది. ఇక్కడ విద్యార్థులు 40 మంది ఉంటారు. వాళ్ళకు కనీస సౌకర్యాలు లేవు. ఇక్కడ కనీసం ఒక మనిషి ఉండే పరిస్థితి ఇక్కడైతే లేదు. వెనకాల మొత్తం గుట్ట ఉంది. ఆ గుట్ట ఉన్న జాల్ వాటర్ మొత్తం హాస్టల్ కిందకి వెళ్ళి ఫ్లో అవుతూ మొత్తం పాకురు పట్టి ఉన్నది. వాళ్ళకు మినిమం లాట్రిన్స్, బాత్రూమ్స్, కనీస సౌకర్యాలు లేవు. కాస్మెటిక్ ఛార్జెస్ 5 నెలలకు ఒకసారి వస్తాయట, 2 నెలలు ఇస్తాడట వార్డెను, ఇంకో 3 నెలల తర్వాత ఇస్తాడట. సరైన లేవు వసతులు వాళ్ళకు. అవన్నీ ఐడెంటిఫై చేయడం జరిగింది. వీటి మీద గౌరవనీయులు జిల్లా అధ్యక్షులు గారు మాట్లాడతారు. సార్ మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. నా పేరు లక్ష్మీ సార్. నేను అవుట్ సోర్సింగ్ వర్కర్ని. గత 15 సంవత్సరాలు చికెన్ చేస్తున్నాను. దాదాపు వచ్చినాక కొన్ని రిపేర్ ఉండే. తర్వాత మా ఊళ్ళో మా పాట సార్ వచ్చి రిపేర్ చేయించి కొన్ని సంవత్సరాలు నడిచింది. ఆ మధ్యలో మన కరోనా నుంచి రిపేర్లు అయిపోయినాయి. తెలుగు వాళ్ళ పిల్లలకి విద్యార్థులకు బాగా ఇబ్బంది అవుతుంది. బాత్రూమ్ పోవాలంటే, బయటికి పోవాలంటే కష్టం అవుతుంది. చెత్త పట్టుకుని వానాకాలంలో, ఎండాకాలం ఎంత అని ఇబ్బంది అవుతుంది. బయటికి పోవాలంటే పావులు తేలు ఉంటాయని మాకు వర్కర్కి చెప్తున్నారు. మెల్ల ఊరు జాగ్రత్త బాబు అని మేము చెప్తున్నాం. ఇంకొకటి ఎంతమంది విద్యార్థులు? దాదాపు 38 మంది ఉన్నారు సార్. 40 మంది ఉంటారు సార్. ఆ విద్యార్థులు బాగా ఇబ్బంది వస్తుంది. స్నానాలు కూడా వాళ్ళకు ఇబ్బంది వస్తుంది. స్నానాలకు బాత్రూమ్ లేవు. స్నానాలకు బాత్రూమ్ ఎక్కడ సార్? 3 బాత్రూమ్ అవి రిపేర్ లేవు. నల్ల కానీ తెచ్చున్నాం. నల్ల కళ్ళు తెచ్చాడు. మళ్ళీ గుట్ట జాలు ఈ వాటర్ చేయబట్టి అసలు అంతా అసలు అయిపోతుంది. అయిపోతుంది. అటు 3 జాల నుంచి గుట్ట నుంచి నీళ్ళు వస్తాయి. అటు ఇటు మొత్తం విద్యార్థులకు జారి పడుతున్నారు. ఒక్కొక్కసారి నీళ్ళు వాటర్ ఉంటుంది. మీరు రోజు కుడుతూ ఉంటారు, రోజు నీళ్ళు వాటర్నే పడుతూనే ఉంటాయండి. అట్లా ఒకటి సార్. మళ్ళీ ఒకటి మాకు ప్రత్యేకంగా మాకు ఒకటి బోర్ కావాలి సార్. అది మిషన్ పడితే ఊరు దాని మీద ఆధారపడితే మాకు వాటర్ ఇబ్బంది. పైప్ లైన్ పలిగి మనం 6 రోజులు నల్ల రాలేదు. 6 రోజులు బయట నుంచి వంటకు ఒక తాగడానికి అన్ని మిషన్ ఫిల్టర్ నీళ్ళు తెప్పించుకున్నాం. అట్లా తెప్పించుకున్నాం. ఎన్ని ఫిల్టర్ సార్. అది ఒకటి మాకు బోర్ ఒకటి కావాలి సార్. వాటర్ విద్యార్థులకు 24 hours మాకు విద్యార్థులకు అవైలబుల్ ఉంటాయి వాటర్. ఓకే. ఇంట్లో బాత్రూములు లేవు సార్. బాత్రూములు లేవు. నీళ్ళ సర్వత ఎక్కువ లేదు. ఇక పిల్లలకు చాలా ఇబ్బంది ఉంది సార్. పిల్లలకు కష్టం ఉంది సార్. నైట్ పోవాలన్నా, పొద్దుగా పోవాలన్నా బాధ ఉంది సార్. చాలా వస్తురు, చూస్తురు, పోతురు, కానీ ఏం చేస్తలేరు సార్. పిల్లలకైతే మరీ గోస్తుంది సార్. ఘోరంగా ఉంది. వాళ్ళు అవతలి పోవాలంటే కష్టం. పాములు, తేళ్ళు వస్తున్నాయి సార్. ఇబ్బంది ఉంది సార్. మీ పేరేంటి? నా పేరు నర్సయ్య సార్. వాచ్మెన్ నర్సయ్య సార్. గుట్ట మీద పోతురు. పిల్లలు భయపడుతురు. ఒక రాత్రి భయపడుతురు. పాములు వస్తున్నాయి, తేళ్ళు వస్తున్నాయి. నేను 2 సంవత్సరాలు అవుతుంది సార్. నైట్ ఉంటా 24 గంటలు మొత్తం మీరే చూసుకుంటారు. పిల్లలందరూ మంచిగా ఉంటారా? రాత్రి ఇబ్బంది బాగా ఏడుస్తారు సార్ పిల్లలు. ఒక భయం అవుతుంది, బూలు అవుతుంది అని అంటారు సార్. ఇక ఎంబడి పట్టుకుపోయి నిలబడి ఏదో చూపించుకొని వస్తారు సార్. ఉంటాడు సార్. వాడండి సార్. మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి.